ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనందరం దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. కీర్తనలు 33 అధ్యాయము 4వ వాక్యంలో మనం చూస్తే కనుక ఈ రీతిగా ఉంటుంది, యెహోవా వాక్యము యథార్థమైనది. సో దేవుని వాక్యంకి ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే కనుక ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రైట్. సో మూల భాషలో ఏమన్నదంటే కనుక యాషార్ అంటే అర్థం ఏంటంటే అప్రైట్, ఈక్వాలిటీ, కరెక్ట్, పర్ఫెక్ట్, హోలీ అనే అర్థాలు మనం అక్కడ చూడవచ్చు. యెహోవా వాక్యం తర్వాత ఇంకొక అర్థం ఏంటంటే కనుక కన్వీనియంట్ అంటే అర్థం ఏంటంటే కనుక అనుకూలమైనది. యెహోవా వాక్యము యథార్థమైనది, సమానమైనది. దేనికి సమానమైనది? దేవుడు లాంటి ఆ యొక్క స్టాండర్డ్స్లో మనం, దేవుడు లాంటి ఆ యొక్క పరిధిలో మనం, దేవుడు లాగా ఈ భూమి మీద మనం జీవించాలంటే కనుక ఆ ఈక్వాలిటీని మనలో తీసుకొచ్చేది ఏంటంటే కనుక, మన భక్తి జీవితంలో తీసుకొచ్చేది ఏంటంటే కనుక, మన ఆధ్యాత్మిక జీవితంలో తీసుకొచ్చేది ఏంటంటే కనుక వాక్యం. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వాలిటీ, హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ఈక్వాలిటీ. దేవుని వాక్యానికి ఎలాంటి గుణం ఉందంటే కనుక దేవుడితో మనల్ని సమానంగా నడిపించే గుణం దేవుని వాక్యానికి ఉంది. అంతేకాదు, ఇట్ ఈస్ ఎ అప్రైట్. దేవుని వాక్యం యథార్థమైందంటే అర్థం ఏంటో తెలుసండి, కల్మషం లేదు. ఒక్కొక్కసారి చూడండి, మనుషులు మనకు కొన్ని వాగ్దానాలు ఇస్తారు, కొన్ని ప్రమాణాలు చేస్తారు, కొన్ని విషయాలు మనకి చెప్తారు. నేను నీకు అది చేస్తాను, నేను నీకు ఇలాగా నేను చూసుకుంటాను, నా స్థితి మారిన తర్వాత నిన్ను కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. అంతవరకు ఎందుకు? మనం బైబిల్లో కానీ చూస్తే యోసేపు ఇద్దరు పానదాయకుడు భక్షకారుడికి వచ్చినటువంటి కళలకు అర్థం చెప్పినప్పుడు వాళ్ళిద్దరిని ఏమని కోరుకున్నాడండి యోసేపు? నీ స్థితి మరలా వచ్చినప్పుడు నన్ను ఏం చేయి, నువ్వు జ్ఞాపకము చేసుకో అని పానదాయకుడికి విన్నపం చేశాడు. కానీ పానదాయకుడు ఏం చేశాడు? మర్చిపోయాక ఏమైంది? మరలా ఫరోకి ఎప్పుడో కళ వచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత. అప్పుడు ఈ కళకి ఎవరు అర్థం చెప్పలేకపోతున్నారు, ఈ కళకి ఏంటి భావం అంటే కనుక అప్పుడు ఏదైనా గుర్తొచ్చింది. చూడండి, మనుషులు ఏదైనా ఒక విషయాన్ని మనకి వాగ్దానం చేస్తే కనుక వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళ యథార్థత మీద ఆధారపడి ఉంది. అదే రీతిగా దేవుని వాక్యము దేవుని యథార్థత మీద ఆధారపడి ఉంది. దేవుడు ఎంత యథార్థవంతుడు? మన ఊహలకు అందనంత యథార్థవంతుడు. దేవుడు ఎంత మంచివాడు? మన ఊహలకు అందనంత మంచివాడు. దేవుడు ఎంత గొప్పవాడు? మన ఊహలకు అందనంత గొప్పవాడు. అందుకే యెహోవా వాక్యము యథార్థమైనది, కల్మషం లేనిది. దేవుడు ఏదైనా తన వాక్యంలో మనకు వాగ్దానం చేశాడంటే కనుక 100కి 100% ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నా, ఎలాంటి అనుభవాల గుండా మనం వెళ్తున్నా, అసలు ఆ వాగ్దానం మన జీవితంలో జరుగుతుందన్న నిరీక్షణ ఏ మూలా మనకు లేకపోయినా వాక్యం చెప్తా ఉంది, ఆయన వాక్యము యథార్థమైనది. ఆయన వాగ్దానం చేసిన విషయం యథార్థమైనది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈరోజు ఎవరి మీద మీరు ఆశ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకే భక్తుడు ఒక చోట, దావీదు ఒక చోట అంటాడు, యెహోవా నేను నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నానని భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఈరోజు మనం కూడా అంతే. ఎందుకు భక్తుడు అంతలాగా దేవుని మీద, దేవుని మాటల మీద ఆశ పెట్టుకుని కనిపెట్టుకున్నాడంటే కనుక అతనికి ఆ రుచి తెలిసింది. ఏంటి ఆ రుచి? యెహోవా మాటలు యథార్థమైనవి, దేవుని వాక్యం యథార్థమైనవి. ఇట్ ఈస్ అప్రైట్. దెర్ ఇస్ నో కలామిటీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలో కల్మషం లేదు. వాక్యంలో నిన్ను నాశనం చేసే ఏ విషయం లేదు. వాక్యంలో నిన్ను బాగు చేసే విషయాలే ఉన్నాయి, నీ మేలు కోరుకునే విషయాలే ఉన్నాయి, నీ ఆశీర్వాద స్థితిని, నీ యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని హెచ్చింపుని తీసుకొచ్చే విషయాలే వాక్యంలో ఉన్నాయి తప్ప నిన్ను నాశనం చేసేవి, నిన్ను పాడు చేసేవి వాక్యంలో ఎక్కడా కూడా లేవని మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అప్రైట్. దేవుని వాక్యము యథార్థమైనది. సో కాబట్టి యథార్థమైన వాక్యాన్ని మనం కూడా యథార్థంగా ప్రతిరోజు నమ్మకంగా చదువుదాం, ప్రార్థన చేద్దాం, వాక్యంతో పాటు మనం సహవాసం చేద్దాం. ఆ వాక్యమే దేవుడు మన కొరకు కలిగి ఉన్న ప్రణాళికల్లోనికి మనల్ని ఆ ఉన్నతమైనటువంటి శిఖరాల మీదకి మనల్ని ఎక్కించి మనల్ని దేవుని మహిమార్థమే నిలబెడుతుందని చెప్పి మరొకసారి మీ అందరినీ ప్రోత్సహిస్తూ దేవుడు అలాంటి కృపతో మనందరినీ దీవించును గాక. ఆమేన్.